హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. టీడీపీ కూటమి ప్రభుత్వ పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఈ 2 సంవత్సరాల పరిపాలన మేము చాలా బాగా చేసామని టీడీపీ కూటమి వాళ్ళు సంబరాలు తీసుకుంటున్నారు. పరిపాలన బాగాలేదని వైసీపీలు విమర్శిస్తున్నారు. సో ఎక్కడైనా ఒక అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శించడం సహజం. కానీ అధికార పక్షం ఎంత మంచి పని చేసినా ఏం చేసినా సరే విమర్శిస్తూ ఉంటే అలాంటి ప్రతిపక్షం ఈ వైసీపీలను ఏమనాలి? సో ఇప్పుడు వైసీపీ వాళ్ళ గురించి పక్కన పెడితే ఈ 2 సంవత్సరాల టీడీపీ కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రజలు ఆనందంగా ఉన్నారా లేదా, పరిపాలన ఎలా ఉందని చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన బాగుండాలంటే వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ బాగుంటేనో లేకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే పరిపాలన బాగున్నట్లు కాదు. పరిపాలన ఎప్పుడు బాగున్నట్లు, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలిగినప్పుడు, భయం లేకుండా బతకగలిగినప్పుడు మాత్రమే పరిపాలన చాలా బాగున్నట్లు. అంతేగాని పథకాలు ఇస్తేనో రూపాయి 2 రూపాయలు డబ్బులు నీ అకౌంట్లో వేస్తేనో బటన్ నొక్కుతోనో ప్రజలు హ్యాపీగా ఉన్నట్లు కాదు. నువ్వు భయం లేకుండా నీ రాష్ట్రం నువ్వు బతకగలిగినప్పుడు మాత్రమే పరిపాలన చాలా బాగున్నట్లు. అలాంటి పరిపాలన, భయం లేని పరిపాలన మన రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. ఈ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి 100కు 200% మార్కులు వేయచ్చు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఒకరి గురించి చూసుకుంటే మహిళల గురించి మాట్లాడుకుందాం. మహిళలు వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలుగుతున్నారు, హ్యాపీగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు, ఎలాంటి భయం లేకుండా దౌర్జన్యం లేకుండా బతకగలుగుతున్నారు. అదే వైసీపీ టైంలో ఈ గంజాయి బ్యాచ్ వలన వాళ్ళ మీద మహిళల మీద దౌర్జన్యాలు, మానభంగాలు, వాళ్ళని హింసించడము, మహిళల్ని కాపాడాలని పోలీసులే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం లాంటి ఎన్నో చండాల పనులు చేశారు వైసీపీ వాళ్ళు. ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం టైంలో మహిళలు ఆనందంగా వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలుగుతున్నారు. సో వాళ్ళు హ్యాపీ. నెక్స్ట్ రైతుల గురించి మాట్లాడుకుంటే రైతులు వైసీపీ టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే, రైతులు పాస్ పుస్తకాల మీద జగన్ రెడ్డి బొమ్మేసుకుని రైతులు పొలాలు లాక్కునే లాంటి ల్యాండ్ టైటింగ్ లాంటి చట్టాలు తీసుకొస్తే, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ టైంలో పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ తీసేసి ప్రభుత్వం ముద్ర వేశారు. ఈ రైతుల పొలాన్ని ఎవరో కూడా బలవంతంగా లాక్కునే లాంటి పరిస్థితి లేకుండా చాలా కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి అందరికీ టీడీపీ కూటమి ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. రైతును వాళ్ళ ప్రాణం కంటే గొప్పగా భావిస్తారు పొలాన్ని. అలాంటి పొలాన్ని ఎవరికి పోకుండా కాపాడగలిగేలాంటి చర్యలు చేపట్టారు కాబట్టి టీడీపీ ప్రభుత్వ టైంలో రైతులు హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ నిరుద్యోగులు వైసీపీ టైంలో ఇక్కడ ఉద్యోగాలు లేక రాష్ట్రాలు వదిలి దేశాలు వదిలి పారిపోయారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు లేరు, లేదంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేద్దామంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. ప్రజెంట్ టీడీపీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని 100 కంపెనీలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి మన వేరే రాష్ట్రం వేరే దేశం లేకుండా మన రాష్ట్రంలోనే మనం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే కొత్త కంపెనీలు వస్తున్నాయి. అదేవిధంగా 1000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు. కొన్ని 16,000 టీచర్ పోస్టులు ఇచ్చారు, 1000 పోలీస్ ఉద్యోగాలు ఇచ్చారు. సో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు వస్తున్నాయి. సో నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ ఉద్యోగులు. వైసీపీ టైంలో ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేవి కాదు. 1వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు అసలు ఎప్పుడో తెలియదు. ఏంటి మా జీతాలు ఇవ్వండి అని వాళ్ళని అడుగుతుండే, ఇస్తాము ఎప్పుడొకప్పుడు ఇస్తున్నాం కదా. మామూలు గవర్నమెంట్ ఉద్యోగాలు దీనికోసం ఎదురు చేస్తారంటే, వాళ్ళు స్ట్రైక్ చేస్తారంటే మా జీతాలు పెంచండి, టీఏలు ఇవ్వండి, డిఏలు అని అడిగేవాళ్ళు. కానీ వైసీపీ టైంలో మాకు ఏం వద్దునైనా మా టైంకి మా జీతాలు ఇవ్వండి అని వేడుకున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెన్షన్గా ఉద్యోగస్తులకి 1వ తారీఖు 2వ తారీఖు వాళ్ళ జీతాలు వాళ్ళకి అకౌంట్లో పడిపోతున్నాయి. సో వాళ్ళకి అందాల్సిన అన్ని టైం టు టైం అందిస్తున్నారు. సో ఈ విషయం ఉద్యోగస్తులు హ్యాపీ. నెక్స్ట్ వ్యాపారస్తులు. వైసీపీ టైంలో వ్యాపారం చేయాలంటే, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేయాలంటే భయం. ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, వాళ్ళకి ముడుపులు అందించాలా, వాళ్ళకి ఏదైనా కారుల కంపెనీ ఉంటే వాళ్ళకి కారు అడుగుతారు, మోటార్ సైకిల్ అడుగుతారు. ఇలా వ్యాపారస్తుల్ని భయపెట్టి వ్యాపారస్తులు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితులు చేశారు. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోకుండా చేశారు. ప్రజెంట్ టీడీపీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారస్తులు ఎలాంటి భయం లేకుండా ఆనందంగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. మన రాష్ట్ర ఇన్కమ్కి వాళ్ళు సహకరిస్తున్నారు. ఇప్పుడు కొత్త కంపెనీలు తీసుకుందాం. కొత్త కంపెనీల గురించి మాట్లాడుకుంటే, ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా ఏదైనా గవర్నమెంట్ కొత్తగా ఏర్పడితే కొత్త కంపెనీలు తీసుకొస్తారు. భారతదేశ చరిత్రలో వైసీపీ చేసిన చెత్త పని ఎవరు చేసి ఉండరు. కొత్త కంపెనీలు తీసుకురాకపోవడం పక్కన పెడితే ఉన్న కంపెనీలు రాష్ట్రం బయటకు తరిమేశారు. ఒక్క కొత్త కంపెనీ కూడా మన రాష్ట్రానికి రాలేదు వైసీపీ టైంలో. ఉన్న కంపెనీలు బయటికి వెళ్ళిపోయినాయి. వీళ్ళ హెరాస్మెంట్కి భరించలేక మాకు భాగాలు ఇవ్వండి, లేక మాకు దాంట్లో వాటాలు ఇవ్వండి,
మాకు ఒక కారు ఇవ్వండి, కియా పర్సన్ దగ్గర మాకు కారు ఇవ్వమంటారు ఒకటికి వెళ్ళి. ఇలాంటి పరిస్థితులకు ఇలాంటి బాధలు భరించలేక వీళ్ళ భయంతో ఎవరు కొత్త కంపెనీలు రాకపోను, ఉన్న కంపెనీలు వెళ్ళిపోయినాయి. కానీ టీడీపీ ప్రభుత్వ టైంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, కొన్ని వందల కంపెనీలు, కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. సో రాష్ట్రం ఇన్కమ్ చాలా పెరిగిందన్నమాట. నెక్స్ట్ రోడ్డు రవాణా గురించి మాట్లాడుకుంటే వైసీపీ టైంలో రోడ్లు ఎలా ఉండేవి, అసలు ఇది రోడ్ల పొలాల లేదా బురద కాలువలో తెలిసేది కాదు, అడుక్కు గుంత. ఎవరైనా మన రాష్ట్రం వస్తే అమ్మో ఇంకోసారి ఈ రాష్ట్రం రాకూడదు, ఈ రోడ్లు మనం ప్రయాణించాలంటే పరిస్థితి ఉండేది వైసీపీ టైంలో. ప్రజెంట్ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు ఎలా ఉన్నాయి, పాలు పోసి పాలు ఇచ్చినంత నీట్గా వేశారు. ప్రతి చోట కూడా, ప్రతి రోడ్డు కూడా ఎక్కడ ఒక గుంత లేకుండా చాలా నీట్గా వేశారు. ఎక్కడ కూడా యాక్సిడెంట్లు లేకుండా చాలా సాఫీగా ప్రయాణం జరుగుతున్నాయి. సో టోటల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉన్నారు. చెప్పాను కదా, హ్యాపీగా ఉంటుంటే పథకాలు ఇస్తే కదా హ్యాపీగా ఉంటామంటే. మనం ఆనందంగా భయం లేకుండా బతికేయాలనే పరిస్థితి రాష్ట్రం ఏర్పడినప్పుడు మాత్రమే పరిపాలన బాగున్నట్లు. బట్టలు నొక్కి డబ్బులు కొడితే పరిపాలన బాగున్నట్లు కాదు. అలాంటి భయం లేని ఆనందకరమైన జీవితం జీవించేలాగా ఏర్పాటు చేసిన అలాంటి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి హ్యాట్సప్ చెప్పాలి. సో ఇలాంటి ప్రభుత్వం, మన ప్రజలు ఇంత బాగా చూసుకునే ప్రభుత్వం ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు ఇలా కంటిన్యూ అయినప్పుడు మాత్రమే మన రాష్ట్రం డెవలప్ అయింది. కొంతమంది ఎదవలు మీకు రాజధాని కూడా లేదు కానీ విమర్శిస్తున్నారు కదా, మనల్ని గేలి చేస్తున్నారు కదా. అలాంటి వెధవలకి నూరు మూపించి హైదరాబాద్ను మించిన రాజధాని మనం కట్టుకోవాలంటే ఇలాంటి టీడీపీ కూటమి ప్రభుత్వం మనం కంటిన్యూ చేసినప్పుడు మాత్రమే మన రాష్ట్రం బాగుపడుద్ది. అలాంటి మంచి పరిపాలన, ఇలాంటి ఇబ్బందులు లేని ప్రజలు హ్యాపీగా ఉండగలిగే పరిపాలన అందిస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ వచ్చేలాగా ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ జై హింద్.